ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తున్న ఒక కుటుంబం, కష్టాలతో కూడుకుపోయి జీవిస్తున్న మరో కుటుంబం. ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే కథే ఈ కథ. వదినా, నేను కాలేజ్కి వెళ్తాను, కాలేజ్ బ్యాగ్ తీసుకొని రావా? ఇదిగో కార్తీక్. థ్యాంక్ యూ వదినా. కార్తీక్ లంచ్ బాక్స్ ను ఫ్రూట్స్ పెట్టిన, ఆఫ్టర్నూన్ లంచ్ టైమ్ లో తిను. పొద్దున్న లేచి వంట బాక్స్ పెట్టడం ఎందుకు వదినే? మాకు ఆఫ్టర్నూన్ అయితే ఆ లంచ్ టైం ఇట్లా క్యాంటీన్ లోనే గడిచిపోతుంది. ఆ క్యాంటీన్ ఫుడ్ తింటే హెల్త్ పాడైతది, నువ్వు మాత్రం ఆ లంచ్ బాక్స్ తిను. ఓకే వదినా. అన్న కాలేజ్కి వెళ్ళి వస్తా. ఓకే తమ్ముడు, జాగ్రత్త వెళ్ళిరా. అయ్యో కార్తీక్, నేను చెప్పడం మర్చిపోయినా, పాపది దగ్గుమంది అయిపోయింది, తీసుకొని రా. సరే వదినా, తీసుకొస్తా. నువ్వైతే ఆ మెడిసిన్ ఏంటో వాట్సాప్ లో మెసేజ్ చేసి పెట్టు. ఓకే కార్తీక్. విద్య, ఇంకా 2 పూరీలు తింటే అయిపోతా, తినిపోతురా. అబ్బాయి ఇక చాలమ్మా, ఇప్పటికే 2 తిన్నా, అసలే బస్ టైం అవుతుంది, నేను కాలేజ్ పోవాలి. చెల్లె మర్చిపోతే పోనీ, నేను దించేత కాలేజీలో కానీ ఆ 2 పూరీలు తిను. అన్న, మన సీఎం ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టిండు అన్న? మాకోసమే కదా, నేను బస్సుకి పోతా, మళ్ళీ నీ పెట్రోల్ వేస్ట్. పెట్రోల్ ఏమన్నా చెల్లె, నేను తిండి కంటే ఎక్కువనా? నువ్వు ఫస్ట్ అయితే తిను. అబ్బా వద్దన్నా, మార్నింగే పాలు తాగినా, ఇప్పుడు దాకా 2 పూరీలు తిన్నా, చాలు. పాలకు 2 పూరీలకే కడుపు అదే బిడ్డ, ఇంత తిను. ఇక చాలే అమ్మా. అన్న బాయ్. అమ్మ బాయ్. చెల్లె నీకు చెప్పడం మర్చిపోయినా, నీ కాలేజ్ నుంచి మీ సార్ ఫోన్ చేసిండే. మా సార్ ఎందుకు ఫోన్ చేసిండన్నా? అదే చెల్లె, నీ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టాలి కదా, దాని గురించి ఫోన్ చేసిండు. మరి అట్లనే ఫోన్ చేస్తారన్నా, ఇంకా సెమ్ ఎగ్జామ్స్ రాలేదు కదా, అప్పుడు అడదాం తీ. అవునా అన్న చెల్లె, సరే తీ మరి. ఓకే అన్న, బాయ్. అమ్మ బాయ్. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎందుకు ఎలా కలుపుతాడో ఎవరికీ అర్థం కాదు, కానీ ప్రతి ఒక్క కలయిక వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఎలాంటి కల్మషం లేకుండా 2 స్వచ్ఛమైన హృదయాల్లోంచి పుట్టిన కథే ఈ తొలి ప్రేమ. ఓకే బ్రో, మీరు అక్కడ కాసుకనే ఉండండి, నేను వస్తున్నా. వచ్చినాక మీరు లాంచ్ చూపిస్తా. పరిమళ, చెప్పండి. అక్కడ క్రాస్ కాడ 200 కదా ల్యాండ్ ఉన్నది అని, దాన్ని చూడడానికి క్లయింట్స్ వస్తున్నారట. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వస్తా. సరే కానండి, టిఫిన్ చేసి వెళ్ళండి. బాయ్, ఇప్పుడు టిఫిన్ చేసే టైం లేదా, క్లయింట్స్ వచ్చేలాట, నేను వచ్చినాక తింటా. బాయ్. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనే అమ్మా, నేను వెళ్ళొస్తానే. టిఫిన్ చేసిపోతే ఏంది బిడ్డ, ఏం తినకుండానే పోతాను? నేను వచ్చినాక చేస్తా అమ్మా, నువ్వైతే ముందు టిఫిన్ చేసి ఆ టాబ్లెట్ వేసుకో, పొద్దుగాలి ఉంటాను. ఆయన ఎప్పుడు అంతేలేండి అత్తమ్మ, తిండి కన్నా పనే ఎక్కువ ఆయనకి. మధ్యాహ్నం ఏం కర్రీ ఉండదు? మధ్యాహ్నం కర్రీ అంటే ఏం చేస్తావు కూడలా? ఫ్రిడ్జ్ లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో? ఫ్రిడ్జ్ లో అంటే వంకాయ, టమాటా, బీరకాయ ఉన్నాయి అత్తమ్మ. అందులో ఏం కూర ఉండాలి? బీరకాయ పప్పు అంటుకోకూడలా? సరే అత్తమ్మ. అరే 3 నెలలు అయితే అందరూ వాడు ఈఎంఐ కట్టక, ఇవాళ మన ఇంటికి పోదాం పారా. వాడు ఎక్కడన్నా ఇవాళ దొరకబట్టి మనకి ఈఎంఐ వసూలు చేయాలరా. ఏమైంది బిడ్డ, ఎవరితో కోపంగా మాట్లాడుతున్నావు? అది నా వర్క్ సంబంధించిందమ్మా, ఒకసారి నీ వరంగల్కి వెళ్ళేసి వస్తాం మరి. సరే బిడ్డ, నిమ్మలంగా పోయిరా. బస్ ఇంకా వస్తలేదు కదా బ్రో. మీరు బండి మీద వస్తా అంటే మీ ముందు ఏమైనా బస్ పోయిందా? హలో బ్రో, నేను నీతోనే మాట్లాడుతున్నా, బస్ వెళ్ళిపోయింది, మీరు ఏమైనా చూసారా? నేను ఎట్లా పడుతున్నా? నీకు బస్సులు వస్తున్నాయా పోతున్నాయని చూసి పెట్టడంలో కోపిస్తున్నానా? ఎందుకు బ్రో అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? కూల్ గా ఉండు, చిల్గా ఉండాలి. బ్రో ఏందే బ్రో, నువ్వేనా మా నాన్న కుట్టినావా, బాబాయ్ కుట్టినావా, పెయినా కుట్టినావా? తెలుగు భాషలో నాకు వచ్చిన ఒకే ఒక పదం బ్రో. చూడడానికి బండి నువ్వు పద్ధతిగానే ఉన్నారు, మాటలు అయితే అన్ని ఊరు మాటలే ఉన్నాయి. అవునే, నేను ఊళ్ళో ఉన్నా కాబట్టి ఊళ్ళో లెక్క మాట్లాడుతున్నా. నువ్వేదో మొత్తం అమెరికాలో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నావు. ఇంకా వస్తలేడు. ఎంతసేపు రా, ఎంతసేపు ఇక్కడ నీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేయాలి, తొందరరా. అరే 5-5 నిమిషాలు కనుక రాకపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా? మామయ్య, మొహం కడుక్కున్నారా? చాయ్ పెట్టుకురా, నా తాగుతారా? బయటనే మొహం కడుక్కున్నారా, చాయ్ పెట్టుకోనరా. సరే మామయ్య. ఇవాళ పొలం కలిపిస్తానన్నారు కదా, కూలోళ్ళు వచ్చిందా? చెప్పొచ్చింది, ఇవాళ రేపైతే కలిసి అయిపోతుంది. హాయ్ రా సురేష్, ఈరోజు ఎక్కడరా కలెక్షన్? కిలో వరంగల్ పోవాలరా. వాడు 45 ఇంచెస్ టీవీ తీసుకున్నారా, 2 EMIలు కట్టిండు. వాడు ఇక సతాయిస్తాడు కదా, ఘోరంగా ఉన్నది టార్చర్ మాత్రం. నీకు కూడా అట్లా తాకిందారా? నాకేదో కస్టమర్ అన్నారు, ఐఫోన్ కస్టమర్. వాడైతే ఈఎంఐలు కట్టడే లేదు అసలు. సరేరా, ఫస్ట్ టీవీని చూసుకొని తర్వాతనే ఐఫోన్ దగ్గర పోదాం.
పోదంగా నేను ఐఫోన్ కస్టమర్ దగ్గరికి పోగొడుతూనే వాడు పోగొడుతూనే బీర్ ముందు పెట్టి కూర్చోమంటారు రా, వాంతో నాకు కష్టం అవుతుందిరా. అరే నువ్వు ఇక్కడి వేరేగా పోతాను, వాడు బీరు పెట్టుకుంటే కూల్ అవుతాను, ఇంకేంద్రా. అరే వాని పొల్ల ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తుందట, వాని పొల్ల కోసం తీసుకున్నాడు రా వాడు. అది చెప్పి నన్ను జాగా కొడతాడు వాడు. సర్లేరా మరి పట్టేదా కిలవరంగా అయితే వేద్దాంపా. హలో బ్రో, మిమ్మల్ని చూస్తే మంచిగా అమాయకంగా ఉన్నారు, మీకు ఎందుకండి అంత కోపం? హలో, నీకు ఇంతకుముందు చెప్పినా కదా గోనా కానీ మళ్ళీ ఎందుకు అంటున్నావు? అయినా నా కోపం నా ఇష్టం, నీకెందుకు మధ్యలో? ఓకే ఓకే బాస్, కూల్గా ఉండు. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తాను ఈ బస్ స్టాండ్లో. ఇంతకు ఏ ఊరు మీది? మాది ఇదే ఊరు, ఇంకా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. డైలీ ఇక్కడ మా ఫ్రెండ్ని ఎక్కించుకొని పోతా కాలేజ్కి. ఇంతకు మీదే ఊరు అసలు? అవునా, ఓకే ఓకే. నాది కూడా ఇదే విలేజ్. మొన్నటి వరకు హాస్టల్లో ఉండే, ఇప్పుడు డేస్ చేస్తున్నా. అవునా, ఓకే ఓకే. సర్లే, మీ పేరేంటి? నా పేరు కావ్య, మీ పేరు? నా పేరు కార్తిక్. ఏమైందండి, వెళ్ళిన పని అయిందా? అయిపోయింది పోయిన పని. ఆ క్రాష్ కార్నర్ 200 గదాలు అమ్మినా, ఆ దేవుని దయ వల్ల ఆ 200 గదాల మీద మనకు 2 లక్షల ప్రాఫిట్ వచ్చింది. అవునా అండి, మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకున్నారు? ఇక ఇప్పుడు వినాయక చవితి ఉన్నది కదా, ఇక అయిపోయిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి అన్నాడు. ఇక అయిపోయిందంటే ఒకసారి మన డబ్బులు మనకు వచ్చేస్తాయి మొత్తం. కొడుక, నీకు అసలే ఒక బిడ్డ ఉన్నది, డబ్బులు వేస్ట్ చేయకు, చిట్టీలు కట్టు. నాకు తెలియదు అన్న, అమ్మ నువ్వు చెప్పాలన్నా. 5 లక్షలు అక్కడ అసంబద్ధిత చిట్టీలు కడతానా. నెక్స్ట్ మన ఈ పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధి యోజనలో కూడా సంవత్సరానికి ₹1,00,000 దాకా కడతానా. సరే బిడ్డ. ఏందే చెల్లె లేట్ అయింది? బా ఫ్రీ బస్ ఏందో అన్నా కానీ జనాలు ఫుల్ ఉండే, బస్సు కూడా లీడ్గా వచ్చింది. ఇక అవునా చెల్లె, మరి బస్సు ఫుల్ ఉన్నప్పుడు ఆటోకి రాపాను, ఎందుకు వెయిట్ చేసినాం మరి? మళ్ళీ ఆటోకి 50 రూపాయలు ఎందుకన్నా బొక్క పెట్టుడు, మంచిగా ఫ్రీ బస్ ఉంది కదా. సరే కానీ చెల్లె, నువ్వు బస్సులలో ఆటోలలో వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మటట్లేదు. ఎందుకు అట్లా అంటానా అన్నా, నేను జాగ్రత్తగానే ఉంటా కదా. నువ్వు జాగ్రత్తగా ఉండవు చెల్లె, బయట సమాజంలో ఎవరు నమ్మటట్లేదు. మా ఫ్రెండ్ కానీ చెల్లె నువ్వు గిట్లనే తీసుకుపోయి లవ్ అని చెప్పి చంపేసిల్లట. నా గురించి నువ్వేం టెన్షన్ పడకన్నా, నేను జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తా. నేను ఏమైనా ఉంటే నీకు చెప్తా కదా. సరే చెల్లె. బిడ్డ, నువ్వు కాలేజీ పోయినావా వచ్చినవా? ఎవరైనా అమ్మద్దు, ఏదన్నా ఉంటే అన్నకు చెప్పచ్చు. సరే అమ్మా, నేను మన చిన్నపిల్లనా, నాకు తెలియదా ఎవరితో ఎట్లా ఉండాలో. చెల్లె, ఈ మధ్యలో ఫోన్లలో రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజ్లు వస్తాను, ఎవరైనా ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాకు. సరే అన్న, అసలు నాకు ఈ ఫోనే వద్దని చెప్పిన, నువ్వే కొనిచ్చినావు. అట్లా కాదు చెల్లె, ఈ రోజులో ఫోన్ ఉంటుంది కదా, నువ్వు ఎక్కడున్నావు అనేది తెలిసేది నాకు, అందుకే నీకు ఫోన్ కొనిచ్చిన. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకన్నా, నేను నీ చెల్లెని ఏమైనా చేయాలనుకుంటే 1కి 100 సార్లు ఆలోచిస్తా. ఏమైందమ్మా? అన్నా వదినే ఏంది అందరు బయట కూర్చున్నారు, ఫేస్లు వెళ్ళిపోతున్నాయి? అదేనే తమ్ముడు, అక్కడ క్రాస్ కాడ మన 200 గదాల ప్లాట్ ఉన్నది కదా, ఆ ల్యాండ్ ఇవాళ మార్నింగే సేల్ అయిపోయింది. దానివల్ల మనకు ఒక 2 లక్షల వరకు ప్రాఫిట్ వచ్చింది. ఓహో సూపర్ అన్నా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా తమ్ముడు. అన్నా నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటానా, అడగాల మరి? ఏంటో చెప్పురా తమ్ముడు, ఏమైంది? అన్నా ఇప్పుడు నేను ఇలా బీటెక్ ఫైనల్ ఇయర్ కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఎంఏ చేయడానికి ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నారు. జిఆర్ఈ ఐఎల్స్కి ట్రైనింగ్ తీసుకుంటున్నాను, నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సరేరా తమ్ముడు, సూపర్ రా. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాయిన్ కానీ నేను డబ్బులు కావాలంటే చెప్పి నేను పంపిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఒక్కడు అంత దూరం పోయి చదువుకునేందుకు బిడ్డ, ఇంటికాడు ఉండి చదువుకోక. అత్తమ్మ, అమెరికాలో కూడా హైదరాబాద్ ఉన్నట్టే ఉంటది, అక్కడ కూడా అందరు తెలుగులో ఉంటారు. ఎలాగో మా ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు కదా, మధ్యకి నచ్చిన చదువు చదువుకో నువ్వు. అమెరికా చదువు అంటే వాటికైనా దక్కోడాలో ఎన్ని లక్షలు కావాలనో ఏమో. డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తావా అమ్మా? అది తమ్ముడు, ఎన్ని డబ్బులు నేను పెట్టుకుంటారా? ఒకవేళ ఇంకా ఎక్కువ కావాల్సి వచ్చింది అనుకో, మన రింగ్ రోడ్ పక్కన ప్లాట్ ఉన్నాయి కదా, అది అమ్మాయినా సరే మొత్తం నీకు పెట్టుకుంటాను. నువ్వైతే హ్యాపీగా అమెరికా పోయి చదువుకో, రేపైతే పోయి ఇన్స్టిట్యూట్లో జాయిన్ గా. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెల్లె, నీ కాలేజ్ ఫీజు కట్టాలన్నా కానీ 20,000 ఇగో పైసలు తీసుకొచ్చిన, రేపు కాలేజ్ ఫీజు కట్టాయి. సరే అన్న. కొడుక, 20,000 మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినవరా? మరి జీతం గిట్లా వచ్చిందా? ఇంకా సాలరీ రాలేదమ్మా. ఆ 20,000 ఎల్లరేడు ఉన్నాడు కదా, అడిగి తీసుకొచ్చిన. మళ్ళీ అప్పు చేసినావా బిడ్డ? ఇదివరకు ఆయనకు 50,000 ఇవ్వాలి. చెల్లె తోట వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అవుతాయి. చెల్లె పెళ్లి చేయాలన్నా 10-15 లక్షల అప్పు అవుతుంది కాదు బిడ్డ. మళ్ళీ ఇవన్నీ అప్పులు ఎట్లా తీరుతాయి మనకు? అమ్మ, నాకు ఎవరున్నారే, నా చెల్లె తప్ప. నేను ఇంత కష్టపడి చేసేది చెల్లె కోసం. ఫస్ట్ అయితే అది మంచిగా చదువుకోవాలి, దాని పెళ్లి అయ్యేంత వరకు ఏ లోటు రాకుండా నేను చూసుకోవాలి. అమ్మ అన్న, నేను మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుని మన అప్పులన్నీ తీరిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా. మీరిద్దరు నా గురించి అస్సలే టెన్షన్ పడకండి. చెల్లె, నువ్వు జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు చెల్లె, నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా. సరే అన్న. కోడలా? అత్తమ్మ, నిన్న మహిళా సంఘం మీటింగ్ పోయినప్పుడు ఆశా వర్కర్ కలిసింది. పాపకు 1.5 సంవత్సరం ఇంజెక్షన్ వేయాలన్నట, తీసుకురా అన్నది. సరే అత్తమ్మ, నాకు కూడా గుర్తున్నది, బుధవారం పోయి వేయించుకొద్దాం. సరే కోడలా. చిన్నోడు కాలేజ్ పోయిందా? వెళ్ళిండు అత్తమ్మ, మా ఆయన కూడా ల్యాండ్ దగ్గరికి వెళ్ళిండు. అమ్మా, బస్ టైం ఏం చెల్లె కాలేజ్ పోయిందానే?
పోయింది బిడ్డ. టిఫిన్ చేసేపోయిందా మళ్ళీ ఆగమాగమైందా? ఏడ బిడ్డ ఇడ్లీ చేసిన 6 పెడితే 3 తిన్నది, 3 ఆడబెట్టిపోయింది. అవునానే, మరి కాలేజ్ ఫీజు కట్టుకొని 20,000 ఇచ్చినా కదా, మరి పట్టుకపోయిందా? ఫీజు కడితే నన్ను తీసుకుపోయింది బిడ్డ. సరే అమ్మా, నేను వరంగల్ ఇట్లా కలెక్షన్ చేసుకుని వస్తా మరి. హాయ్ కార్తీక్. హాయ్ కావ్య. కార్తీక్ నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది? బస్సు ఉన్నదా పోయిందా? నేను వచ్చి ఒక 10 minutes అవుతుంది, బస్ అయితే ఇంకా పోలేదు మరి. అవునా, అడగడం మర్చిపోయినా, మన ఊర్లో ఎక్కడ ఉంటారు కార్తీక్ మీరు? మన ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, దాని వెనక గల్లీలోనే మా ఇల్లు. మరి మీరు ఉండేది ఎక్కడ? మాది వాటర్ ట్యాంక్ దగ్గర పక్కనే. అవును కార్తీక్, ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. రోజు బండి మీద వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాను కదా, మీ పిల్ల కోసమే కదా? పిల్లనా? నాకు అట్లాంటి పిల్లలు ఎవరు లేరు కావ్య, నేనేదో మా ఫ్రెండ్ గారి కోసం వెయిట్ చేస్తున్నా. ఓ, మీ ఫ్రెండ్ కోసమా? ఓకే ఓకే, నమ్మినలే కార్తీక్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మీకంటే ఫ్రీ బస్సులు ఉన్నాయి, మాకు పెట్రోల్ షేరింగ్. సర్లే బాబు, ఇంతకేం చదువుతాను మీరు? ఇక్కడనే మన ఎస్ఆర్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్. మరి మీరేం చదువుతున్నారు? అబ్బో, బీటెక్ ఫైనల్ ఇయరా? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. అవును, నువ్వు రోజు ఇక్కడికి వచ్చి బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తావు, బస్సులా మీ పిల్లగాడు వస్తాడా ఏంది? పిల్లగాడా? నాకంతా సినిమా లేదు, ఇప్పుడు ఎవరు లేరు, ఫ్యూచర్లో కూడా ఎవరు రారు. ఫస్ట్ నేను మంచిగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, మా అమ్మని మా అన్నని మంచిగా చూసుకోవాలి. అవునా, సరే, ఆల్ ద వెరీ బెస్ట్ కావ్య. థ్యాంక్ యూ కార్తీక్. పెద్దోడా చిన్నోడా అమెరికాకు పోయి చదువుతానంటాడు, ఆడ ఎట్లుంటుందో ఏమో. తమ్ముడు ఒక్కడే పోయి అమెరికాలో నాటి చెప్తాను ఏందే? మన ఊర్లోకి వెళ్ళి 10-15 మంది దాకా అమెరికాలు ఉంటారు. ఎందుకు బిడ్డ అంత దూరం పోవటం? ఇక్కడనే ఏదో జాబ్ చేస్తే అయిపోద్ది కదా, అక్కడికి పోవాలంటే భయం అవుతుంది. అన్న వెంటనే ఇప్పుడు అమెరికా పోతాండానే, వాడు జిఆర్ఈ రాయాలి, ఐఎల్స్ రాయాలి, వానికి ఫీజా అప్రూవ్ కావాలి, ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈజీగా 1.5 years 2 years పడుతుంది. నువ్వేం టెన్షన్ మనకి ఇప్పించలే. సరే తీ బిడ్డ. అత్తమ్మ, మరిది బీటెక్ అయిపోతే ఎట్లాగో హైదరాబాద్ లో ఉండాల్సింది కదా, అదేదో అమెరికాల నుండి చదువుకుంటాడు, మీరెందుకంత టెన్షన్ పెడతారు? అబ్బా, ఇంకా బస్సు వస్తలేదు. అవును కార్తీక్, నువ్వు రోజు ఏ టైంకి వస్తావు బస్ స్టాండ్కి? మా కాలేజ్ 9:30కి, 9 వరకు వస్తా. ఎందుకు కావ్య? అవునా, మా బస్ కూడా 9 to 9:30 మధ్యలోనే వస్తుంది. నువ్వు ఎట్లనో ముందు వస్తావు కదా, మా బస్సు వస్తే నాకు చెప్తావా? చెప్తా గానీ బస్సు వస్తాయి కదా, బస్సులో నీ ఫ్రెండ్స్ ఎవరు రారా? అయ్యో కార్తీక్, నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు హాస్టల్లోనే చదువుకున్నా. నేను ఇప్పుడే డేస్ చేస్తున్నా, నాకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరు. సర్లే కానీ ఒకవేళ బస్సు వచ్చి అంటే మరి నీకు ఎట్లా చెప్పాలి? అయ్యో కార్తీక్, నా నంబర్ తీసుకో, బస్ వెళ్ళిపోయిన బస్ ఉన్నా నాకు కాల్ చేయి, అంతే అయిపోతుంది కదా. ఓకే, నీ నెంబర్ చెప్పు కావ్య. ఓకే, ఈ నంబర్ నీదేనా? నెంబర్ నాదే, సేవ్ చేసుకో. అబ్బా కార్తీక్, ఇప్పటి వరకు నా ఫోన్లో ఒక్క అబ్బాయి నంబర్ కూడా లేదు, ఏమని సేవ్ చేసుకోవాలి? నా నేమ్తోనే సేవ్ చేసుకో, కార్తిక్ బీటెక్ అని. వామో, మళ్ళీ మా అన్న చూసిండనుకో నా పని అవుట్. మంచిగా అమ్మాయి పేరు కార్తిక్ అని సేవ్ చేసుకుంటా. ఓకే. వదినా, అన్న నీకు 1000 రూపీస్ అడిగినా నీకు ఇచ్చిపోతాను, నీకు ఇచ్చిండా మరి? ఇచ్చేళ్ళిండు కార్తీక్. వదినే, నేను 1000 అడిగినా కదా, 2000 ఇచ్చినావేంటి? అవును కార్తీక్, మీ అన్నయ్య 1000 రూపీస్ ఇచ్చెళ్ళిండు, కానీ 1000 రూపీస్ నీకు సరిపోవని నేనే ఇంకా 1000 ఎక్కువ ఇచ్చిన. అరే, నాకు 1000 రూపీస్ సరిపోతే వదినా, అవసరం ఉంటే నేనే అడుగుతా కదా. ఇంకో వద్దులే కార్తీక్, నువ్వే ఎంచుకో, నువ్వు కాలేజ్ స్టూడెంట్ కదా, నీకు ఎన్నో అవసరాలు ఉంటాయి. సరే వదినా. ఎందుకు బిడ్డ, పైసలు ఏమవసరం ఉన్నా అని ఇప్పుడు తీసుకుపోతాను? అమ్మ, సాయంత్రం ఫ్రెండ్ గాని బర్త్డే ఉన్నది, అందరం తలో 1000 రూపాయలు వేసుకొని వాడు పార్టీ చేస్తున్నాం అంతే. పార్టీ అంటానో పైసలు తీసుకొని పోతాను. సాయంత్రం తొందరగా ఇంటికి రా, తాగుడు ఇంకా పెట్టుకోకండి. నువ్వు మరీ చెప్తావా? మా బర్త్డే పార్టీ పెట్టుకొని ఒక బీరన్న తాగకుండా వస్తామా? ఒకటి తాగేసి మెల్ల రాత్రి 9 వచ్చేస్తాలే. ఏమో బిడ్డ, నీకే తెలవాలి, మీ అన్నకే తెలవాలి. సాయంత్రం అయితే తొందర ఇంటికి రా. నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను వచ్చేస్తా కదా తొందరగానే. సరే వదినా, బాయ్. అన్నకి చెప్పేసి నేను వచ్చేస్తాను. చెల్లె, నువ్వు గాపానం చేస్తాను కదా, నీ కాలేజ్ టైం అయితే లేదా? ఇంకా టైం ఉందన్న బస్ రావడానికి, ఇంకా ఈ 2 బోర్లే కదా, తోమేసి పోతా. అసలు నిన్ను కాదే అమ్మ నాలే. అమ్మా, ఏంటి బిడ్డ? అమ్మ అది చదువుకునేది, కాలేజీ పోవాలి, దానికి బోర్లో పెడతాను నువ్వు. దాంతో నేనేందుకు చెప్తాను బిడ్డ? నేనే తోముతాను, ఆడేసుకుంటా కూర్చుంటే తోముతాంది. అవునా చెల్లె, అది అమ్మ చూసుకుంటుంది కదా, నువ్వు రెడీ కాలేజీ పోతురా, టైం అవుతుంది. బట్టలు విండు బోలు తోమకపోతే అత్తగారింటి వెనక చేయకపోతే తప్పుద్దా బిడ్డ? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా చెల్లెలు రాని లెక్క చూసుకుంటే ఇచ్చి పెళ్లి చేస్తా, దాని కాలికి మట్టి అంటకుండా చూసుకునే సమయం తీసుకొచ్చి చేస్తానే. అమ్మా అన్న, మీకేం పని లేదా? నేను తోమే 2 బోర్లకేమో నా పెళ్లి టాపిక్ ఇస్తాను మీరు. అవును, బస్ స్టాండ్లో కలిసి కావ్య ఇప్పుడు ఏం చేస్తుందో, ఫోన్ చేద్దామా? చెల్లె, ఎవరో కార్తీక్ అన్నట్టునే ఫోన్ చేస్తాంది.